స్టేషన్ గన్పూర్లా ఇప్పుడు పెద్ద యుద్ధమే అవుతున్నదుల్లా. ఉంటే నువ్వన్నుండాలే, లేకపోతే నేనన్నుండాలే, చూసుకుందాందా అని ఒకలు, నిన్ను తరిమి కొట్టకపోతే నా పేరే కాదు అని ఇంకొకలు. అయితే గిట్లా సవాళ్ళు వేసుకునేటోళ్ళు ఇద్దరు ఒక్కపాటోళ్ళే, కానీ గిప్పుడు కాదు, నిన్న మొన్నటిదాకా. గప్పుడు కూడా దోస్తు మేర దోస్త్ అన్నట్టు ఏం లేకుండే, ఎప్పటికీ ఏదో లొల్లి ఉంటనే ఉండే. ఇప్పుడు వేరు పార్టీలు ఉన్నారు కాబట్టి జరంతా ఇంకెక్కువ అవుతున్నది లొల్లి. మరి గల్లిద్దరెవరో ఇప్పుడు అవుతున్న పంచదేందో పురాగరుసుకోవాలి కదా, నడువుండ్రిగా. నాకు టికెట్ కావాలంటే నాకే టికెట్ కావాలి అని గన్పూర్ల ఎలక్షన్లప్పుడు మస్తుగానే ప్రయత్నాలు చేసిండ్రు కడియం సారు, రాజయ్య సారు. కొස්සకైతే కడియం సారుకే ఇచ్చిండు కేసీఆర్ సారు. ఇక రాజయ్య సారు ముందుగాల ఏడ్చిండు, తుడిచిండు, అటెన్కల బాధపడ్డాడు. తర్వాత నిమ్మలమైండు, కారు దిగినా అన్నాడు, షెయ్యి పార్టీల షేరికైతా అన్నాడు. కానీ ఇంతల్నే గెలిచినాక షెయ్యి పార్టీలకు పోయిండు కడియం సారు. ఇక గప్పుడు మళ్ళా కారు దిక్కే చూసిండు రాజయ్య సారు. అగ్గో గప్పటికెంచి మళ్ళా పంచాదులు మొదలైనయి కడియం సారు, రాజయ్య సారు నడుమ. అయితే ఇప్పుడు ముచ్చటేందంటే భూములను కబ్జా పెడుతున్నాడు, జనాలను అరిగోస ఉచ్చుకుంటున్నాడు, బిడ్డకు ఎంపీ టికెట్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిండు, ఏడికెన్ చచ్చినాయి గవి అని కడియం సారు మీదకి వరుస పెట్టి మాటల తూటాలు నిడిచిపెట్టిండు తాటికొండ రాజయ్య సారు. ఇక గా మాటలకు ఇగో గిట్ల కౌంటర్ ఇచ్చిండు కడియం సారు. ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీహరి ఆక్రమించుకున్నాడు, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నారు. కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలుస్తాను ఆశపడుతున్నావు కదా, ఉప ఎన్నికలు వచ్చేంత ఎందుకు అవుతావు? ఈ వారం రోజులు బట్టి అది కనుక నీ దగ్గర ఉన్న సాక్ష్యాలని కనుక ప్రజల ముందు పెడితే, ఆ సాక్ష్యాలు నిజమైన ప్రజలు భావిస్తే, లేకపోతే అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తావో ఓడతావు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. ఉప ఎలక్షన్లత్తే ఎమ్మెల్యే అయిదామని సంబరపడుతున్నావు కావచ్చు గాని, సరే నేను కబ్జాలు చేసినట్టు ప్రూవ్ చేయి, నేనే రాజీనామా ఇత్తా అని అంటున్నాడు కడియం సారు. ఇక సత్య హరిశ్చంద్రుని లెక్క బిల్డప్ లీయకు అని కౌంటర్ వేసుకుంటా కడియం సారు మీద ఓ వీడియో ఇడిచిండు రాజయ్య సారు. నువ్వా నేనా మిగులాలని అంటున్నావు, నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్గా, ప్రజానాయకుడుకున్నావు, నువ్వు రాజకీయ నాయకుడుకున్నావు, నేను స్థానికుడిని, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా, రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొందబెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది, నేను పరదూరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరునని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు, 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. మరి కారు పార్టీలకు గెలిచి కాంగ్రెస్ పార్టీలకు జంపైన కడియం సారు పోస్ట్ పోయి స్టేషన్ గన్పూర్లా ఉప ఎలక్షన్లు అత్తయో లేవో గాని అచ్చేతాప ఎలక్షన్లకైతే గిల్లిద్దరి నడుమ ఇంకా మస్తుగానే పంచాదులు అయ్యేటట్టున్నాయి. గిప్పుడే గిట్ల మాటల యుద్ధాలు అవుతున్నాయి అంటే ఇంకా ముంగట ఎట్లుంటదో పరిస్థితి అని అనుకోవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రానే రాము, మేము అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వకుండా మా కుత్కే నొక్కేస్తారు అని పంకపాటి అసెంబ్లీకే పోకుండా బాయ్కాట్ చేసిన ముచ్చట ఏరికే కదా ఏపీలా. సరేతి శాసనసభకు పోకపోయినా మండలికైనా పోతున్నారు కదా అని అనుకుంటే గీయలగా మండలికించి కూడా వాకౌట్ చేసిండ్రు పంకపాటోళ్ళు. బహిరంగ సభలల్లో పార్టీ సభలలో తప్పితే చట్టసభలల్లో మాట్లాడేటందుకు ఇష్టం లేనట్టున్నది పంక పార్టీలకు. ఇప్పటికే అసెంబ్లీకి ఓతలేరని అందరు దీడుతున్నారనే ముచ్చట ఎరికైనా కూడా ఏం మారకుండా ఇవాళ శాసన మండలికేంచి వాకౌట్ చేసిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి, హోంశాఖ పనితీరు ఎట్లున్నది, పోలీసులు ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు, ఎన్ని కేసులు అవుతున్నాయి, ఎంతమందిని పట్టుకున్నారు అనే ముచ్చట మీద చర్చ అయిందుల్లా ఇవాళ మండలిలా. కూటమి సర్కార్ వచ్చిన గీ 5 నెలల్లోనే మస్తుగా కేసులు అవుతున్నాయి, ఆడోళ్ల మీద రేపులైతున్నాయి,
ఉన్నాయి అని మాట్లాడుకొచ్చిండ్రు పంక పార్టోళ్ళు. ఆహా అట్లనా, పంక పార్టీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని దారుణాలైనాయో అందరికీ ఎరికే. అసలు పోలీసులకు సౌలతులు కూడా ఇయ్యలే అని అనుకుంటే గిట్ల గరమైంది హోంమంత్రి అనితక్క. పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా, ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. గప్పుడు జగనన్న పోలీసులను సైకిల్ పార్టీలను ఆపనీకి, పరదాలు గట్టనీకి, షెట్ల నరకనీకే పెట్టిండి తప్పితే రాష్ట్ర పబ్లిక్ కోసం ఏనాడు వాడలే అనుకుంటేనే జగనన్న ఇంటోళ్ళకు కూడా ఏమన్నా అయినా ఎంబడే న్యాయం చేయనీకే ఉన్నది కూటమి సర్కారు అని చెప్పింది హోంమంత్రి అనితక్క. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా లేవని మేమేమనలే, చిన్న సీఎం అన్నాడు అని పెద్ద పాయింట్ మాట్లాడిండు బొత్స సత్యనారాయణ సారు. ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మరి ఇదే ఏదైనా ఉండి కొట్లాడాలి గాని నాకు చాక్లెట్లు ఇయ్యలే, నేను అలిగినా పోతా అని చిన్న పిల్లగాండ్లు అన్నట్టు ఏందో ఈ పంక పార్టోళ్ళు. సర్కార్కేంచి కరెక్ట్ సమాధానం రాలేదని సభకేంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి మరి బయటికి పోయినరు పంక పార్టోళ్ళు. ఇక మరి అనిత కూకుంటుందా? పోతున్న వాళ్ళందరికీ వినబడేటట్టు కారెడ్డం ఆడింది పంక పార్టోళ్ళ వాకౌట్ మీద. అధ్యక్ష, సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. మంత్రి అనితక్కే కాదు, బయట కొందరు జనాలు కూడా గిట్లనే అనుకుంటున్నారు పంక పార్టీల గురించి. యుద్ధంలో దిగినప్పుడు కొట్లాడాలి గాని లేని కారణాలు చెప్పి బయటికి పోవద్దు. సభలో 2 పార్టీలు ఒకల మీద ఒకరు కారెడ్డాలాడుకునుడు, పాత చరిత్రలు తవ్వుకునుడు ఎప్పటికీ ఉండనే ఉంటదాయి. వీళ్ళ సర్కారు ఉన్నప్పుడు వీళ్ళు చేసింది కూడా గదే కదా. అవతల పార్టీల మీద అందరు యాకం పడలేదా? ఇప్పుడేమో మాకు సమాధానం కరెక్ట్గా రాలేదు, మేం పోతున్నాం అని అంటున్నారు. చట్టసభలంటే పురాగా ఇలువ లేకుండా అయిపోయింది ఈ పంక పార్టీలకు. గిసొంటేలేం జనాలకు మంచి చేస్తారు అని గరమవుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలేమి ముంగటేసుకున్నాడు, అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నాకు ఇడిచిపెట్టంటే నాకు ఇడిచిపెట్టాను, ఎంబడి కుదుతారు రావాలన్న వాళ్ళమ్మ అనుగొట్ట. అరే వాడు ఒక్కడు రాక వాని పిల్లాన్ని, వాని పిల్లలను, వాని ఇంత ముసలను కూడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్న కుర్చీలే కాక మన కుర్చీలకు కూడా సూటి పట్టి గుంజుకునేది. ఇంత అన్యాయం ఉంటా అది. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట ఇవ గుర్తుర్రా. ఊరంతా ఓలొల్లు అయితే ఊసుగాన్లోనిది ఓలొల్లు అన్నట్టు ఈయన ఓలొల్లి. ఓ తాత, గా ఇరిగిపోయిన కుర్చీ పట్టుకొని చినిగిన బట్టలు వేసుకొని ఎటు పోయేస్తానవే నువ్వు? అబ్బర కొడుక, అప్పటి సంది మనం మాట్లాడుకున్న ముచ్చట్లా ఇది నాదిరా, దీన్ని ఇట్లా మనుగొట్ట, లేకుంటే అది టీవీలలో చూపించి మన ఇజ్జతంతా తీస్తారా బాడుకోవు. ఆగో నేను పక్క అడుగుతుంటే గట్టు మొక్కను చూసుకుంటే లోపల ఏమేమో గులుగుతున్నావు ముసలాడా. ఇంతకు ఎటు పోయేస్తున్నావు నువ్వు? నీకేమైంది? ఏం లేదు పిల్ల, మేము మీటింగ్కి పోయేస్తాను గంతే. మీటింగ్ పోయేస్తే పెయ్యి మీదగా సినిగిన బట్టలేంది, చేతిలాగా ఇరిగిన కుర్సేంది? ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్తావా, లేకుంటే ముసల్దానికి ఫోన్ చేసి అసలు ముచ్చటేందో అరుసుకోనా? అగో గీ ముచ్చటం వల్ల గదానికి ఫోన్ చేసి అరుచుకున్నాడు ఎందుకే? నేను చెప్పనా? చెప్పరాదు, నేను చెప్తా కానీ మళ్ళీ ఈ ముచ్చట దానికి తెలిసేది ఉంటే జనాలకు వచ్చిన దెబ్బల కంటే అదే ఎక్కువ కొడుతుంది మళ్ళా. కాకపోతే ఇప్పుడు అది కానీ జరాన్ని మంచిలు తాగొచ్చి చెప్తా. చెప్పు చెప్పు. అయితే ఇక మన పక్క పొంటి రాత్రం తమిళనాడులో ఏదో పార్టీ మీటింగ్ జరుగుతుంది అని అంటే ఆడికి పోయినాం పిల్ల.
ఇంకా ఈ అలక తక్కువ నెంబడి పెట్టుకొని ట్రాలీ వేసుకొని పోయినాం. దాంట్లో వాయిల్ దండగా అయింది నీ బతుకులకు వచ్చా. ఇక్కడ కాదు అక్కడ కాదు గక్కడెక్కడనో తమిళనాడులో పెట్టిన పార్టీ మీటింగ్కు నువ్వెందుకు పోయినవే? అయినా నిన్నెవ్వరు రమ్మన్నారు ముసలోడా? ముచ్చటేందో సక్కగా చెప్పరాదు, ఏమో దీర్ఘాలు తీయబడితివి. అరే వాళ్ళు మా పార్టీ మీటింగ్కు రారే, మీరు కూర్చున్న కుర్చీ పట్టుకొని పోర్రి అని ఆఫర్ పెట్టిందని అంచనా. ఆ ముచ్చట తెలుసుకొని వీడు నేను ఇద్దరం మాకం ఒక ట్రాలీ వాటో పట్టుకొని పోయినాం. దాంతో 200-300 కుర్చీలు చదువుకొని వేసుకొని వద్దామని. కానీ ఆడికి పోయినాక తెలిసింది మాకంటే కకృతోళ్ళు ఉన్నారని. అరే తమిళనాడు రాష్ట్రంలో అన్నా డిఎంకే పార్టీ సర్వసభ్య సమావేశానికి వచ్చే జనాలకు వాళ్ళు పెట్టిన ఆఫర్ తెలుసుకోనా అనే నువ్వు గీ కథలు పడ్డది. అయినా పోతే పోయినావు కానీ మరి గీ దెబ్బలు ఎట్లా తగిలినాయే? అరే మేము ఆడికి పోయేటాలకి మీటింగ్ చాలా అయింది, అందరు కుర్చీలలో కూర్చున్నారు, నాకు ఒక్క కుర్చీ కూడా దొరకలే. ఇక నేను ఓ పక్క కానీ కింద కూర్చొని ఉన్నా. ఇక మీటింగ్ అయిపోయాక ఓ పసిపిల్లగాడు కూర్చున్న కుర్చీని పట్టుకున్నది చూసి రా వాని అయ్యా వాని అవ్వ వాని తాత వాని ముత్తాత వాని చుట్టాలు పక్కాలు అందరు వచ్చిర్రా. నా మీద ఒక్కటే పారి ఎగబడి గుత్తుడు గుద్దిర్రు. అయినా మంచిదే ఈ అక్క ఇంత దూరం వచ్చినందుకైనా ఒక్క కుర్చీ అన్న పట్టుకొని పోవాలి, నా పానం మంచిదే, కుర్చీని తీసి పెట్టారు దానికి గట్టిగా పట్టుకున్నా. ఈ కుర్చీని పట్టుకొని వాళ్ళు అటు గుందా నేను ఇటు గుందా, వాళ్ళు అటు గుందా నేను ఇటు గుందా. ఇక 2 వక్కలు అయిపోయింది. ఇక ఈ వక్కలన్న పట్టుకొని వచ్చినా మరి ఏం చేయాలి? ఇక అయినా నువ్వేమో పేలికలైనావు, గా వెంకటి మామేమో నున్నగా ఉన్నాడు ఎందుకు? ఓ వీని వీళ్ళ బతకని బతాను. వీడు ఏడి పోయినా కూడా బొత్త వాళ్ళగా తినుడేనా తాగుడేనా. ఆ ట్రాలీ వాటో కింద గురక పెట్టుకుంటే మంచిగా వాడినాడు, అందుకే దెబ్బలు తరగలే, కొడుకో నున్నగున్నాడు. కానీ ఆ పార్టీ వాళ్ళదైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. ఏమన్నా పార్టీ మీటింగ్ పెడితే ఓ కోటర్కి ఇసానో బిర్యానీ పొట్లాలో ఇయ్యాలి కానీ గిట్ట కుర్చీలు ఆఫర్లు పెడతాడు. ఈ కుర్చీలు పాడైపోను. అట్లా నువ్వు చెప్పిన ఇచ్చేది ఉంటే కడుపు నిండా తాగినోడు సభ దాకా కూడా రాకముందే డక్అవుట్ అవుతుండట. బువ్వ పొట్లం ఇస్తే అద్దిని అట్నుంచెళ్ళాటే పోతున్నారటనే. అదే గీ కుర్చీ ఆఫర్ పెట్టేది ఉంటే మీటింగ్ అయిపోయేదాకా కుర్చీలే కూర్చొని ఉండి వాళ్ళు చెప్పేదిని ఆఖరికి దాన్నే పట్టుకొని పోతారని గిట్లా ప్లాన్ చేసిలాటనే. అబ్బర కొడుక భలే ఇక మాతేసిరా ఈ పార్టీలలో. ఇంకా పోను వచ్చే రోజులలో కూడా ఇంకేసొంచి ఇక మాత్రం ఇద్దరు పడతారా ఈ పార్టీలలో. మంచుకున్నది అదే ఈ బిర్యానీ పొట్లాలు కోటర్ కీసాలు అంటే ఇగో ఇట్లా బొత్త వాళ్ళగా తినేటోళ్ళు అయితేనే పోతారు. కానీ మా సొంటి ముసలోళ్ళు కూడా పోతారా? అరే నిన్న పోయిన మీటింగ్కి అయితే నా సొంటి శాతగాని ముసలోళ్ళు కూడా వచ్చిరంచుడు ఈ కుర్చీల ఆశకు. ఏం చేస్తారే పాపం, జనాలను ఎట్లనో ఓ తిరిగా సభలకు రప్పించుకునేటందుకు పార్టీలు వాడని ఇకమతులు లేవు, దాంట్లో ఇదో ఇకమత్ అన్నట్టు. ఇదే ఇక మాత్రం మన దిక్కు కూడా వాకేది ఉంటే మా సొంటి ముసలోళ్ళకు పెద్ద తిప్పలే తట్టున్నది మీటింగ్కు పోవాలంటే. దమ్మున మీటింగ్కు పోయిన మొగోడు ఇంటికి వచ్చేటప్పుడు కుర్చీ పట్టుక రాకపోయేది ఉంటే పెళ్ళం ఏమో దంచుతుంది కావచ్చు. గాడి కొడుక నువ్వు మీటింగ్కు పోయిన కుర్చీ ఎందుకు పట్టుకొత్తలేవాడు? ఆ మీటింగ్కు పోయినాక లీడర్లు చెప్పే ముచ్చట్లుడేమో కానీ కూర్చున్న కుర్చీని కాపాడుకుంటే పెద్ద తలపాడం తొక్కచ్చున్నది కారా వెనుకటిగా. అవునే తాత, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టే అవుతుంది కథ. దీంట్లో కూడా ఒక నీతున్నది పిల్ల. మీటింగ్కి వచ్చిన జనాలు కూర్చున్న కుర్చీని కాపాడుకునేటందుకు ఎంత తిప్పల పడతారో, అధికారం వచ్చిన లీడర్లు కూడా వాళ్ళ కుర్చీని ఇంకో లీడర్ గుంజుకోకుండా ఎంత తిప్పల పడతాననేది తెలిసేటందుకే ఇటువంటి కుర్చీలు ఆఫర్ పెట్టినట్టున్నది ఆ సభలో కారానికటిగా. చెప్పు అంటే ఇసొంటి పొద్దెల్లా తీస్తావు కానీ ముసలి ఇంటికి వచ్చే యాళ్ళైంది పొయ్యి జల్దినా గా ఏషం తీసేసి తానం చేయిపో, లేకుంటే ముసలి చూస్తే ఈ పంతా ఇవాన మూత మోగుతుంది మరి. అబ్బో అంతేనే తల్లి జల్లిన పోవాలి. అరే ఏం మనిషిరా నువ్వు? ఆ ఇరిపోయిన కుర్చీలను గడు బారేసినావు. ఈ ముక్కలు తీసుకుపోయి దేనికన్నా వేసుకుంటే ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలు వస్తాయి, అలకర పట్టుకరప్పనాడు ఈ పుట్టుకల ఆడి దాకా పోయినావు. 10-20 లీటర్ల ఆయిల్ పోసుకొని ట్రాలీ వేసుకొని మొత్తం ఇంత పెద్ద బొత్త వేసుకొని నీ బతుకల నడు. నీ అవ్వ, ఆ లీడర్ల ఇగురం కంటే మా ముసలో నిగురమే పెద్ద ఉన్నది కదా. ఇరిగిన కుర్చీని కూడా ఇడిచిపెట్టకుండా ఉల్లిగడ్డలకు ఎత్తాడట. ఆయన రాజకీయాలు చూసిన రానుల్లా రోజు రోజుకు ఎట్లయితున్నాయో సభలకు జనాలు రావాలంటే కూడా ఆఫర్లు పెట్టబట్టే. ఇప్పటిదాకా బీరు బిర్యానీ 500 ఉండే, గదికి ఇప్పుడు వస్తువుల దాకా వచ్చింది. ఇంకా ముంగట ఎసొంటి ఆఫర్లు పెట్టి పాడైతారో ఏం పాడో. అయినా ఫిరిగిస్తామంటే ఊరికేటోళ్ళు ఉన్నంత కాలం లీడర్లు గిట్ల కాకపోతే ఎట్లుంటారు తీయుండ్రి. పబ్లిక్ ఇంకా ఈ ముచ్చట్లే కాదు, మీకోసం లిల్లీపుట్ వార్తలు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడండి.
చలికాలం షురువైందంటే చాలు పెరిగిన కాలుష్యంతోని ఢిల్లీ పబ్లిక్ మస్తు తిప్పలు పడుతుంటారు. ఇక అటు చలికాలంలో వచ్చే మంచు, ఇటు కాలుష్యం కెంచే పొగతోని ఢిల్లీ మొత్తం ఆగమాగమైతున్నది. మీదికెంచి చుట్టుపక్కనున్న రాష్ట్రాల్లో రైతులు కాల్చే గడ్డి కెంచే పొగతోని ఇంకెక్కువ అవుతున్నది కాలుష్యం. ఇప్పటికే పొగ మంచు కారణంగా కొన్ని విమానాలు కూడా రద్దు చేసిండ్రు ఆఫీసర్లు. కాలుష్యాన్ని తగ్గించనీకి కొన్ని బళ్ళు ఆఫీసులను కూడా బంద్ పెట్టిండ్రట సర్కారోళ్ళు. పిల్లగాండ్లకు ఆన్లైన్ క్లాసులు, కొన్ని ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ చేసిండ్రట. ఇక బయటికెంచే ట్రక్కులను సిటీ లోపలకు రానియకుండా నిత్యావసర సరుకులు తెచ్చే బండ్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారట ఆఫీసర్లు. ఇప్పటికే గీ ముచ్చట మీద సుప్రీంకోర్టు కూడా బగ్గనే గరమైతున్నది. కాలుష్యాన్ని తగ్గించి జనాలకు తిప్పలు కాకుండా చూడాలని సర్కారోళ్లకు ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. ఎట్లనన్నా చేసి కాలుష్యాన్ని తగ్గియాలని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారట సర్కారోళ్ళు. పట్టణాలు డెవలప్ అవుతున్నాయని సంబరపడాలను, పెరుగుతున్న కాలుష్యం చేయబట్టి పబ్లిక్ కు తిప్పలైతున్నదని బాధపడాలను అర్థం కాకుండా అవుతున్నది పరిస్థితి. ఓ దిక్కు ఏట దేశంలా గాలి కాలుష్యం చేయబట్టి 20 లక్షల మీదనే జీవిడుతున్నారని సర్వేలు చెప్తుంటే ఏదో అనుకున్నాం గాని ఈ పరిస్థితులు చూస్తే నిజమే అనిపిస్తున్నది. తల్లి మనసు తల్లికే తెలుసన్నట్టు చంటి బిడ్డను పట్టుకొని పరీక్ష రాయనీకి వచ్చిన బాలింతకు డ్యూటీలున్న గీ పోలీస్ అక్క సాయం చేసింది. ఇక ఇలా గ్రూప్ 3 పరీక్ష రాయనీకి సంటి బిడ్డను ఎత్తుకొని మరీ పట్నం షేర్లింగంపల్లి కానుంచి వికారాబాద్ జిల్లా తాండూరుకు పోయింది గీ అక్క. ఇక ఆ పరీక్ష సెంటర్లకు పిల్లగానికి పర్మిషన్ లేకపోవడంతోని ఆన్నే డ్యూటీ చేస్తున్న నరసమ్మ అనే గీమె పిల్లగాన్ని ఎత్తుకొని ఆడించింది. ఒక పక్క పిల్లగాని ఆలన పాలన చూసుకుంటేనే డ్యూటీ కూడా చేసింది. గా అక్క పరీక్ష రాసేదాకా పిల్లగాడు ఏడవకుంటా జోగొట్టుకుంటా ఆడిపించుకుంటా మంచిగా చూసుకున్నది. ఇక సెంటర్ల చెకింగ్ చేయనీకి వచ్చిన సబ్ కలెక్టర్ సారు గీమె చేసిన పనికి మస్తుగా తారీఫ్ చేసిండట. ఇక ముచ్చట బయట మస్తుగా వైరల్ అయ్యే వరకు కానిస్టేబుల్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. కాంగ్రెస్ లీడర్ విహెచ్ సార్ను చూసిండ్రా? డప్పు చేతిలో పట్టుకొని దరువు ఎట్లా జోరుగా ఎత్తున్నాడో, ముంగటున్న అక్కతోటి పోటీ పడి మరి జోరుదారుగా దరువు ఎత్తున్నాడు కదా. అరే 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 కొట్టే కొట్టు, నువ్వు కొట్టే కొట్టుడుకు చెవుల తుప్పు పోవాలే అన్నట్టుగా వెనక నుంచి కార్యకర్తలు పబ్లిక్ ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కు డప్పు కొడుతుంటే నీకు అలుపొత్తదేమో నాకు ఊపొత్తది అని బాలకృష్ణ సార్ లెవెల్లా అల్లు అర్జున్ అన్న లెక్క తగ్గేదేలే అంటున్నాడు విహెచ్ సారు. హన్మకొండలున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల మహిళా శక్తి స్టాల్ల ఓపెనింగ్ కార్యంలో అయింది ఈ ముచ్చట. ఆటంకాల స్టాల్ల పెట్టిన వస్తువులన్నీ చూసి వాటి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు సారు ఈ వయసులో కూడా గంత ఎనర్జెటిక్ ఉండడంటే నిజంగా చాలా గ్రేటే అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు సారు డప్పు కొట్టుడు చూసిన వాళ్ళు. ఈ ముచ్చట చెప్పేసిన పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినోళ్ళ ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి నేర్కనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.